ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైఎస్ జగన్ విమర్శలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా సమాధానమిచ్చారు. జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 16,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసిందని, 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మెగా డిఎస్సి నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, కష్టపడి చదివి మెరిట్ సాధించిన 16,000 మంది అభ్యర్థులను అనుమానించడం అవమానకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. డిఎస్సి ప్రక్రియను అడ్డుకునేందుకు సుమారు 200 కేసులు కోర్టుల్లో వేశారని, గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని తప్పుబట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా, యువతకు ఉద్యోగాలు కల్పించకుండా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ప్రజలు క్షమించరని లోకేష్ తన పోస్టులో ఫైర్ అయ్యారు. డిఎస్సి వ్యవహారంపై జగన్ ఫైర్ అయ్యారు. మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా, దగా డిఎస్సీనా అంటూ విమర్శలు గుప్పించారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, దీనిపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని ఆరోపించారు. స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ఆరోపించారు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారంటూ చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు.